ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల నిమిత్తం వస్తున్న దృష్ట్యా గురువారం ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. అనంతరం నూతన వైద్య కళాశాల వద్ద మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల నిమిత్తం వస్తున్న దృష్ట్యా గురువారం ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. అనంతరం నూతన వైద్య కళాశాల వద్ద మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముందుగా సుమారు 1000 కోట్ల రూపాయలతో చేపట్టిన బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ప్రారంభిస్తారని తెలిపారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద బ్రాహ్మణ వెల్లముల రిజర్వాయర్ మంజూరు కాగా 80% పనులు పూర్తయ్యాయని, అయితే గత ప్రభుత్వ హయాంలో పనులు పూర్తి చేయలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100% పనులను పూర్తి చేశామని తెలిపారు. బ్రాహ్మణ వెల్లముల ద్వారా సుమారు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీని ద్వారా గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని, నార్కట్పల్లి వంటి ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న మండలానికి బ్రాహ్మణ వెల్లముల ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీకి సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి 4,540 కోట్ల రూపాయలు పెంచి మంజూరు ఇవ్వడం జరిగిందని, అమెరికా నుండి బోర్ మిషన్కు సంబంధించి బేరింగ్ మంజూరు చేయించడం జరిగిందని, 4,000 నుండి 6,000 క్యూసెక్కుల నీటితో 4,00,000 ఎకరాలకు ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు వస్తుందని తెలిపారు. నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం కానున్నదని, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ ద్వారా సాగునీటిని తీసుకొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, డిఎస్పీ శివరాం రెడ్డి తదితరులు ఉన్నారు. మనం సెలెక్షన్ చేయాలి. లాస్ట్ టైం పోయిన ఆ కాలేజీలో ఉన్న వీరేశం గారు, బిఎల్ఆర్ గారికి, మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా ఆర్డీఓ గారికి, ఆఫీసర్కి, ప్రిన్సిపల్ గారికి, రేపు అంటే ఎల్లుండి 7th ఈ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చి 1 year అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లా కేంద్రానికి ఇక్కడ మెడికల్ కాలేజ్ దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మించిన మెడికల్ కాలేజ్, ఇక్కడే నర్సింగ్ కాలేజ్ కూడా శంకుస్థాపన చేస్తూ 40 crores కొత్త నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది. దీనికంటే ముందు బ్రాహ్మణ వెల్లముల వచ్చి అక్కడ ప్రాజెక్టు దాదాపు టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు 1000 కోట్లు అయింది. ఇప్పుడు 700 కోట్లతో నేను 2008లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు 80% కంప్లీట్ అయితే 20% లాస్ట్ 10 yearsకి వెళ్ళి నేను అసెంబ్లీలో ఎన్నిసార్లు అడిగినా కంప్లీట్ చేయకపోతే ఈ ముఖ్యమంత్రి గారు రాగానే ఈ బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు నగరికల్లు నల్గొండ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ, 60,000 నగరికల్లు, 40,000 నల్గొండ అసెంబ్లీకి, మునుగోడు తుంగతుర్తితో పాటు 1,00,000 ఎకరాలకు నిలిచే ప్రాజెక్టు. దాంతోపాటు గ్రౌండ్ వాటర్ పెరిగి ఆ పక్కనే మూసి ఉన్నది. నార్కట్పల్లి మండలంలో 8 ppm నుంచి 10 ppm వరకు ఫ్లోరైడ్ ఉన్నది. మర్రిగూడెం తర్వాత ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న మండలం. దానికోసం నేను 17 years బ్యాక్ శాంక్షన్ చేయించుకున్నా. కానీ డిఫరెంట్ రీజన్, పొలిటికల్ రీజన్స్తో పోయిన గవర్నమెంట్ అది నా రిక్వెస్ట్ కన్సిడర్ చేయకుండా పెండింగ్ పెడితే గౌరవ ముఖ్యమంత్రి దీంతో పాటు 4,560 కోట్లు పెంచి క్యాబినెట్లో పెట్టి అమెరికా నుంచి స్పేర్ పార్ట్ లేక
టనల్ బోరింగ్ మిషన్ ఆగిపోయి పోయిన గవర్నమెంట్ ఎస్ఎల్బిసి టనల్ని అప్పటి సీఎం కాకముందు కుర్చీ చేసుకొని కంప్లీట్ చేస్తా అని చెప్పి పట్టించుకోక అది కంప్లీట్ అయితే గ్రావిటీ ద్వారా శ్రీశైలంకి వెళ్ళి 30 TMs జస్టిస్ బ్రిజేష్ బచావత్ అవార్డు ప్రకారం మాకు 30 TMs అలాట్ చేసిండు. నా పేమెంట్ కూడా 100 crores పే చేయించిన దాన్ని కూడా సీఎం గారు నేను అడగకముందే నీ 2 ప్రాజెక్టులు నువ్వు అప్పుడు కొట్లాడి తెచ్చుకున్నావు కదా ఎమ్మడే శాంక్షన్ చేస్తున్నావు అని చెప్పి వారు మన జిల్లాకు చెందిన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు వాళ్ళందరూ కూడా ఒక సీనియర్గా నా ఆవేదన నేను శాంక్షన్ చేస్తున్న ప్రాజెక్టులని మీరు ఎమ్మడే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఇలా రిలీజ్ చేసి అవన్నీ కూడా మొదలవుతున్నాయి పనులన్నీ కూడా చాలా సంతోషకరమైన వార్త. దాంతోపాటు ఇక్కడ ఒక మన సెట్విన్తోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళలకు అక్కడ కంప్యూటర్ కానీ కుట్టు మిషన్లు కానీ ఇంకా డిఫరెంట్ కోర్సెస్ అది కూడా సెంటర్ ఓపెనింగ్ ఉంది. ఇంకా లైబ్రరీ బిల్డింగ్ కూడా ఫౌండేషన్ స్టోన్ ఉన్నది. ఒక మోడల్ లైబ్రరీ సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ లైబ్రరీ పాత బిల్డింగ్లో నడుస్తున్న రోజు 1000 నుంచి 2000 మంది పెద్దలు స్టూడెంట్స్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కకు పార్కింగ్ ఫెసిలిటీస్ లేక ఉంటే కలెక్టర్ గారు బాగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి సార్ కొత్తగా బిల్డింగ్ కడదామని చెప్పి మా మున్సిపల్ చైర్మన్ గారు చెప్తే ఆ ల్యాండ్ తీసుకొని దానికి కూడా ఫౌండేషన్